Hi, welcome to GS Online Education. Today we will discuss boats and streams. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అసలు ఏంటి టాపిక్ కాన్సెప్ట్, ఈ బోట్ అండ్ స్ట్రీమ్స్ కాన్సెప్ట్ అనేది మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్ కి సిమిలర్ గా ఉంటుంది అనమాట. ఈ బోట్ అంటే ఏంటి? ఒక పడవ అనేది పడవ సంథింగ్ ఒక రివర్ లో తను స్పీడ్ అనమాట. అంటే ఏంటి? బోటు దానంతట అది నడవలేదు కదా, అదేంటి ఏమైనా ఒక పర్సన్ అనేది అతను దాన్ని డ్రైవ్ చేయాలి. కాబట్టి బోట్ అంటే ఏంటి? ఒక సమ్ బోట్. స్ట్రీమ్ అంటే ఏంటి? మనకి ఒక వాటర్ అనమాట. సపోజ్ మనకి వాటర్ ఫ్లో అవుతా ఉంటాయి కదా, అప్పుడు ఏంటి? వాటర్ కి మనం ఒక స్పీడ్ ఉంటుంది అంటాం కదా, దాన్నే మనం స్ట్రీమ్ అని కూడా అంటాం అనమాట. నెక్స్ట్ సపోజ్ బోట్ లో ఎలా ఏంటి, ఇది బోట్ యొక్క స్పీడ్ ఎలా ఉంటుందని మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటారు. ఇక్కడ ఏంటి? స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఒక వాటర్ లో వెళ్తున్నప్పుడు దీన్ని ఏమనొచ్చు? బోట్ యొక్క స్పీడ్ అంటాం. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ అనొచ్చు. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద బోట్, ఒక బోట్ యొక్క స్పీడ్ అనమాట స్టిల్ వాటర్ లో కానీ, లేదంటే స్పీడ్ ఆఫ్ ద మ్యాన్, ఒక మనిషి యొక్క స్పీడ్ కానీ ఇన్ స్టిల్ వాటర్ అనమాట. ఇక్కడ ఏంటి? బోట్ స్పీడ్ ఆఫ్ ద బోట్ అన్నా, స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ అన్నా కానీ మొత్తం దేని కిందకు వస్తుంది? బోట్ యొక్క స్పీడ్ కిందకు మనం కన్సిడర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ దీన్ని మనం ఎలా డినోట్ చేస్తాము అంటే ఎం లెటర్తో డినోట్ చేస్తాం. ఎం అనమాట. స్పీడ్ ఆఫ్ ద బోట్ యొక్క స్పీడ్ మనం ఎలా డినోట్ చేస్తామంటే ఎం తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రీమ్ ఎలా చెప్పచ్చు? ఇక్కడ ఏంటి? స్పీడ్ ఆఫ్ ద వాటర్ అన్న, వాటర్ యొక్క స్పీడ్ కానీ, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద రివర్ స్పీడ్ కానీ, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ కరెంట్, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ వాటర్ అన్న, స్పీడ్ ఆఫ్ రివర్ అన్న, స్పీడ్ ఆఫ్ కరెంట్ అన్న, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అన్నీ కూడా మనకి వాటర్ యొక్క స్పీడ్ ని డినోట్ చేస్తుంటాయి. దీన్ని మనం ఎస్ అనే లెటర్ తో డినోట్ చేస్తాం. ఎస్. స్పీడ్ ఆఫ్ ద బోట్ స్పీడ్ ని మనము ఎం తో డినోట్ చేస్తాము. స్పీడ్ ఆఫ్ ద వాటర్ కానీ, రివర్ కానీ, కరెంట్ కానీ, స్ట్రీమ్ అయినా మనము ఎస్ తో డినోట్ చేస్తాం అనమాట. ఇప్పుడు సపోజ్ మనకి ఏంటి? వాటర్ అనేది ఆల్వేస్ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్ లోనే మనకి ఫ్లో అవుతూ ఉంటుంది. వాటర్ డైరెక్షన్ చూస్తే వాటర్ యొక్క డైరెక్షన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? డౌన్వర్డ్ డైరెక్షన్ లోనే ఉంటుంది. దీన్ని మనం ఎస్ అనుకున్నాం కదా, స్పీడ్ ఆఫ్ ద వాటర్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? సపోజ్ ఒక బోట్ ఉంది, ఒక బోట్ అనేది ట్రావెల్ చేస్తుంది. బోట్ అనేది ఈ డైరెక్షన్ లోనే ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఏంటి? సపోజ్ బోట్ యొక్క స్పీడ్ మనం ఏమనుకున్నాం? బోట్ యొక్క స్పీడ్ మనం ఎంతో డినోట్ చేసాం. ఇక్కడ ఏంటి? ఈ వాటర్ అనేది ఏ దిశలో అయితే వాటర్ అనేది ఫ్లో అవుతుందో అదే డైరెక్షన్ లో మనకి ఏమొస్తుంది? బోట్ కూడా వెళ్తుంది అనమాట. అంటే ఏంటి? వాటర్ మూవ్ అయ్యే వాటర్ ఫ్లో అనేది ఎలా అయితే ఉందో అదే డైరెక్షన్ లో మనకి బోట్ అనమాట. బోట్ కూడా అదే డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మనకి స్పీడ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అంటే ఏంటి? ఒకే దిశలో ఉన్నట్టు అనమాట. దాన్నే మనం ఎలా డినోట్ చేస్తామంటే డౌన్ స్ట్రీమ్ అని చెప్పుకుంటాం. వాటర్ సపోజ్ ఇక్కడ బోట్ ఉంది, ఇక్కడ ఒక బోట్ ఉంటే
ఈ బోట్ అనేది ఇదే డైరెక్షన్ లో వస్తుంది. ఒక పర్సన్ కూడా వాటర్ అనేది ఏ డైరెక్షన్ లో అయితే మూవ్ అవుతా ఉందో అదే డైరెక్షన్ లో మనకి బోట్ అనేది మూవ్ అవుతున్నప్పుడు అప్పుడు మనకి స్పీడ్ అనేది యాడ్ అవుతుంది. ఎందుకంటే వాటర్స్ ఇప్పుడు ఈ పర్సన్ కి ఏమవుతుంది, వాటర్ యొక్క స్పీడ్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం డౌన్ స్ట్రీమ్ గా డినోట్ చేస్తాం. సపోజ్ డౌన్ స్ట్రీమ్ దీన్నే మనం డిఎస్ అనుకున్నాం. డౌన్ స్ట్రీమ్ అంటే డిఎస్. ఈ డౌన్ స్ట్రీమ్ అంటే ఏమొస్తుంది, ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, వాటర్ ఏ డైరెక్షన్ లో అయితే మూవ్ అవుతా ఉందో వాటర్ మూవ్ అయ్యే డైరెక్షన్ లోనే బోట్ కూడా మూవ్ అవుతా ఉంది. కాబట్టి అప్పుడు మనకి ఏమొస్తుంది, స్పీడ్స్ అనేవి యాడ్ అవుతాయి. అప్పుడు డౌన్ స్ట్రీమ్ ఫార్ములా మనం ఏమని చెప్పొచ్చు, స్పీడ్ ఆఫ్ ద బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద రివర్ అని చెప్పొచ్చు. డిఎస్ ఈక్వల్ టు ఏమొస్తుంది, డౌన్ స్ట్రీమ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అనమాట. అప్పుడు ఏమొస్తుంది, డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఏమొస్తుంది అంటే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ అంటే యూఎస్ తో మనం డినైట్ చేద్దాం. అప్ స్ట్రీమ్ అంటే ఏంటనేది మనం చూద్దాం ఫస్ట్. ఇప్పుడు ఏంటి, ఈ డైరెక్షన్ లో వాటర్ ఫ్లో అనేది డౌన్ వర్డ్ లోనే ఉంది. వాటర్ అనేది డౌన్ వర్డ్ మూవ్ అవుతా ఉంది. కానీ ఏమవుతుంది ఇక్కడ మ్యాన్, ఇప్పుడు ఇందాక కేసులో మనం ఏమవుతున్నాము, డౌన్ స్ట్రీమ్ లో అయితేనేమో మ్యాన్ అనే వాళ్ళు కూడా ఇదే డైరెక్షన్ లో మనకి మూవ్ అవుతున్నారు. కాబట్టి మనకి అప్పుడు ఏమైంది, ఇక్కడ మనం డౌన్ స్ట్రీమ్ కాబట్టి M+S అని తీసుకున్నాం. ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ పర్సన్ ఉన్నారు. ఈ పర్సన్ వచ్చేసి ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నారు. వాటర్ యొక్క డైరెక్షన్ వచ్చేసి ఇలా ఉంది. ఎందుకు, వాటర్ అనేది ఎప్పుడు కూడా డౌన్వర్డ్ డైరెక్షన్ లోనే మూవ్ అవుతా ఉంటుంది వాటర్ అనేది. కానీ నెక్స్ట్ పర్సన్ ఇక్కడ ఏంటి, స్పీడ్ ఆఫ్ ద బోట్ అనమాట. పర్సన్ యొక్క స్పీడ్ ఎలా ఉంది, పర్సన్ అనేవాళ్ళు డైరెక్షన్ అనేది ఆపోజిట్ గా ఉంది. వాటర్ యొక్క డైరెక్షన్ కి మనిషి యొక్క డైరెక్షన్ కి ఆపోజిట్ లా ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఈ వాటర్ యొక్క డైరెక్షన్, వాటర్ అనేది స్పీడ్ అనేది కిందకు ఇలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఈ మనిషి యొక్క స్పీడ్ ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ వాటర్ యొక్క స్పీడ్ వల్ల మనిషి ఏమవుతాడు, మనిషి తనకున్న స్పీడ్ తో తను వెళ్ళలేడు. ఎందుకంటే పైనుంచి వాటర్ యొక్క డైరెక్షన్ వాటర్ అనేది ఫోర్స్ చేస్తుంది. కాబట్టి దానివల్ల ఆ పర్సన్ యొక్క స్పీడ్ అనేది తగ్గిపోతుంది. దాన్నే మనం ఏమంటాం, అప్ స్ట్రీమ్ అంటాము. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, దీని యొక్క అప్ స్ట్రీమ్ ఫార్ములా మనం ఎలా చెప్పొచ్చు, ఎం. ఇక్కడ ఏంటి, ఎం అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ అనమాట. మ్యాన్ స్పీడ్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, అప్ స్ట్రీమ్ లో మనం ఏమనుకున్నాము, రివర్స్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి కాబట్టి స్పీడ్ అనేది తగ్గుతుంది. కాబట్టి మైనస్ చేసాం, M-S అనమాట. ఇక్కడ అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఏమవుతుంది అంటే M-S అవుతుంది. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ వచ్చేసేమో M+S. ఎందుకంటే డౌన్ స్ట్రీమ్ లో ఏమవుతుంది, మనిషి యొక్క స్పీడ్, మనిషి యొక్క డైరెక్షన్, వాటర్ యొక్క డైరెక్షన్ రెండు సేమ్ ఉన్నాయి. కాబట్టి ఈ కేసులో మనకి ఏమవుతుంది, రెండు స్పీడ్స్ యాడ్ అవుతాయి. దాన్ని మనం డౌన్ స్ట్రీమ్ గా డినోట్ చేసుకుంటాం. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ లో ఏమవుతుంది, ఒక మ్యాన్ యొక్క డైరెక్షన్ అనేది వాటర్ యొక్క డైరెక్షన్ కి ఆపోజిట్ లో ఉంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మనకి రివర్స్ అవుతుంది, ఆపోజ్ చేస్తుంది. కాబట్టి అప్పుడు మనకి ఆ కేసులో ఏమవుతుంది, స్పీడ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అనమాట. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ తెలిసింది, అప్ స్ట్రీమ్ తెలిసింది. సపోజ్ మనకి ఏంటి, మ్యాన్ స్పీడ్ కావాలి అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ద బోట్ M వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు M వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎలా చేయొచ్చు, సపోజ్ ఈ రెండింటిని యాడ్ చేయొచ్చు కదా. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఈ S క్యాన్సిల్ అవుతుంది కదా.
2m అవుతుంది. 2m ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్. దీని నుంచి m వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. దీని నుంచి మనం ఎలా చెప్పొచ్చు, మనకి ఇన్ కేస్ డౌన్ స్ట్రీమ్ తెలుసు, మనకి అప్ స్ట్రీమ్ తెలుసు, కానీ ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, స్పీడ్ ఆఫ్ ద బోట్ యొక్క స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది మనకి ఫార్ములా డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. దీని నుంచి మనము స్పీడ్ ఆఫ్ ద బోట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ అని అయినా అనొచ్చు. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ వచ్చేసి m+s, అప్ స్ట్రీమ్ వచ్చేసి m-s కదా. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, మనం ఇందాక మనం యాడ్ చేస్తేనేమో మనకి స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎంత అనేది మనకు ఫైండ్ అవుట్ చేయగలిగాం. సపోజ్ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం, అప్పుడేమొస్తుంది, డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్. ఇప్పుడు ఏంటి, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం మనం, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది, m క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు మనకి 2s వస్తుంది. దీని నుంచి ఎస్ వాల్యూ మనం ఏం చెప్పొచ్చు, డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2 అనమాట. దీని నుంచి ఏంటి, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద వాటర్ రివర్ కరెంట్ అన్నా కానీ ఎస్ వాల్యూ మనకి ఏమొచ్చింది, డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మనకి డౌన్ స్ట్రీమ్ తెలిసింది, అప్ స్ట్రీమ్ తెలుసు, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ తెలుసు, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ వాల్యూ కూడా మనకు తెలుసు. మొత్తం ఒకసారి చూద్దాం. ఎస్ వచ్చింది, m ఎంత, డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2, ఎస్ వచ్చేసి డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2, m వచ్చేసి ఏంటి, స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ అంటే డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2 అనమాట. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, డౌన్ స్ట్రీమ్ కనుక కావాలంటే మ్యాన్ స్పీడ్ కి స్ట్రీమ్ స్పీడ్ యాడ్ చేస్తే మనకి డౌన్ స్ట్రీమ్ వస్తుంది. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ అనమాట. అప్ స్ట్రీమ్ గా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మ్యాన్ స్పీడ్ ఆఫ్ ద బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అనమాట. ఇది చేస్తే మనకి అప్ స్ట్రీమ్ వస్తుంది. మొత్తం మనకి మాక్సిమం ఈ 4 ఫార్ములాస్ యూస్ చేస్తే మనం ఈ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేస్తాం అనమాట. మనకి మెయిన్ ఈ 4 ఫార్ములాస్ మనకు గుర్తుంటే చాలు. A man can row upstream at 12 km/h and downstream at 18 km/h. The man's rowing speed in still water. ఒక వ్యక్తి ప్రవాహ వ్యతిరేక దిశలో 12 కిలోమీటర్లు మరియు ప్రవాహ దిశలో 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలడు. అయిన నిశ్చలమైన నీటిలో ఆ వ్యక్తి యొక్క వేగం ఎంత. ఇక్కడ ఏమి ఇచ్చారు, మనకి వ్యతిరేక దిశలో అన్నారు. వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు ఏంటి, ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. ఇక్కడ ఏంటి, ఆపోజిట్ డైరెక్షన్ అన్న అప్ స్ట్రీమ్ అన్నాడు. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, అసలు మనకి ఆపోజిట్ డైరెక్షన్ అర్థం. ఎంత ఇచ్చారు, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఇచ్చారు, మనకి 12 km/h ఇచ్చారు. అప్ స్ట్రీమ్ ఎంత, 12. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చారు, మనకి 18 ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ద మ్యాన్స్ రోయింగ్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ స్టిల్ వాటర్ లో మ్యాన్స్ స్పీడ్ అనమాట. స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఏంటి, స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ అంటే మనం m వాల్యూనే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. m యొక్క ఫార్ములా మనం ఏమనుకున్నాము, డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. ఇదేగా m ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేద్దాం. 12 + 18 ఎంత వచ్చింది, m వాల్యూ ఎంత వచ్చింది, 15 km/h వచ్చింది.
ఎన్ఎల్ఈ అంతా 15 km/h అనమాట. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద బోట్. Speed of a boat along and against the current. Speed of a boat along and against the current are 14 km/h and 8 km/h respectively. The speed of the current is అన్నారు. ఒక పడవ యొక్క వేగము ప్రవాహ దిశలో మరియు ప్రవాహ వ్యతిరేక దిశల్లో వరుసగా 14 కిలోమీటర్ల మరియు 8 km/h అయిన ప్రవాహం యొక్క వేగము ఎంత? ఇక్కడ ఏమి ఇచ్చారు మన క్వశ్చన్ లో? స్పీడ్ ఆఫ్ ద బోట్ స్పీడ్ ఎంత? అలాంగ్ అండ్ అగెన్స్ట్ ద కరెంట్. అలాంగ్ ద కరెంట్, అలాంగ్ అంటే ఏంటి? అలాంగ్ అంటే సేమ్ డైరెక్షన్ అని అర్థం అనమాట. అలాంగ్ ద కరెంట్ అన్నప్పుడు మనము డౌన్ స్ట్రీమ్ గా తీసుకుంటాం. ఎంత? 14 km/h అన్నారు. డౌన్ స్ట్రీమ్ ఎంత? 14 km/h. నెక్స్ట్ అప్ స్ట్రీమ్. ఎగనెస్ట్ ద కరెంట్ అన్నాడు. ఎగనెస్ట్ ద కరెంట్ అన్నా కానీ ప్రవాహ వ్యతిరేక దిశ అంటే ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్ అన్నా. ఎగనెస్ట్ అంటే ఎగనెస్ట్ కి కరెంట్ అంటే ఏంటి? కరెంట్ అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమే కదా. కరెంట్ ఎగనెస్ట్ అన్నా కానీ అప్పుడు మనకి ఏమొస్తుంది? మనకి అది అప్ స్ట్రీమ్ గా తీసుకుంటాం మనం. ఎంత? డౌన్ స్ట్రీమ్ వచ్చేసి 14 km/h, అప్ స్ట్రీమ్ వచ్చేసి 8 km/h. ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు ఈ క్వశ్చన్ లో. మనకి స్పీడ్ ఆఫ్ ద కరెంట్. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే ఏమొస్తుంది? స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే ఏంటి? వాటర్ యొక్క స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఈ క్వశ్చన్ లో. మనకి ఏమి ఇచ్చారు? డౌన్ స్ట్రీమ్ ఇచ్చారు, అప్ స్ట్రీమ్ ఇచ్చారు. అప్పుడు మనకి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కి ఫార్ములా ఏముంటుంది? డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2 అనమాట. దేనికి? డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. స్పీడ్ ఆఫ్ ద స్పీడ్ అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ ద కరెంట్, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్న ఒకటే కదా. దీని ఫార్ములా ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం ఫస్ట్. డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చారు మనకి? 14. అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చారు? 8 ఇచ్చారు. బై 2 6/2 ఎంత? స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఎంత? కరెంట్ యొక్క స్పీడ్ మనకి ఎంత ఇచ్చినట్టు? వాటర్ యొక్క స్పీడ్ ఎంత అంటే మనకి 3 km/h అనమాట. నెక్స్ట్ A woman can row 36 kilometers downstream in 4 hours and 49 kilometers upstream in 7 hours. What is the speed of the current అన్నాడు. ఒక మహిళ 4 గంటల్లో 36 కిలోమీటర్లు నది ప్రవాహ దిశలో మరియు 7 గంటల్లో 49 కిలోమీటర్ల ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రయాణించగలదు. ప్రవాహం యొక్క వేగం ఎంత? ఇక్కడ ఏమి ఇచ్చారు మన క్వశ్చన్ లో? డౌన్ స్ట్రీమ్ ఇచ్చారు, అప్ స్ట్రీమ్ ఇచ్చారు. ఇక్కడ మనకి స్పీడ్స్ ఇవ్వలేదు ఈ క్వశ్చన్ లో. ఏమి ఇచ్చారు? 36 kilometers in 4 hours అంటే ఏంటి? 4 hours లో 36 kilometers ట్రావెల్ చేయగలుగుతుంది డౌన్ స్ట్రీమ్ లో ఒక మహిళ. నెక్స్ట్ 49 kilometers ఎప్పుడు? 7 hours లో అప్ స్ట్రీమ్ లో అనమాట. డౌన్ స్ట్రీమ్ లో వచ్చేసి డౌన్ స్ట్రీమ్ లో 36 kilometers కి 4 hours పడుతుంది. అప్ స్ట్రీమ్ లో ట్రావెల్ చేయడానికి 49 kilometers కి మనకి 7 hours పడుతుంది అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్నాడు. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి? వాటర్ యొక్క స్పీడ్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. డౌన్ స్ట్రీమ్ చూద్దాం. ఫోర్ అవర్స్ లో 36 kilometers. ఇక్కడ ఏంటి? 4 hours లో 36 kilometers ట్రావెల్ చేయగలుగుతుంది. మనం ఒక 1 hour కి తీసుకోవచ్చుగా. ఫోర్ అవర్స్ లో 36 kilometers ట్రావెల్ చేయగలిగితే 1 hour కి ఎంత ట్రావెల్ చేయగలదు? 36/4 అంటే ఎంత? 9 km/h అనమాట. ఇక్కడ ఏంటి? డౌన్ స్ట్రీమ్ మనకి స్పీడ్ తెలిసింది 9 km/h. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ చూద్దాం. అప్ స్ట్రీమ్ ఎంత? 7 hours లో 49 kilometers ట్రావెల్ చేయగలుగుతుంది. 7 hours లో 49 kilometers ట్రావెల్ చేయగలిగితే 1 hour లో ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలదు?
7 km/h అనమాట. ఇక్కడ ఏంటి డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ తెలిసింది మనకి, అప్ స్ట్రీమ్ స్పీడ్ కూడా తెలిసింది. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అనమాట. అంటే ఏంటి వాటర్ యొక్క స్పీడ్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. స్పీడ్ ఆఫ్ ద వాటర్ కి ఫార్ములా ఏంటి, డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2నేగా. అప్పుడు ఏమొస్తుంది చూద్దాం, సబ్స్టిట్యూట్ చేద్దాం. 9 minus 7 by 2. వన్ km/h అనమాట. ఇక్కడ ఏమొస్తుంది, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఎంత, వాటర్ యొక్క స్పీడ్ ఎంత అంటే మనకి 1 km/h వచ్చింది. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 8 km/h అండ్ ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈస్ 2 km/h, then what distance will this boat cover in 2 hours going upstream? నిశ్చల నీటిలో పడవ వేగము గంటకు 8 కిలోమీటర్ల, ప్రవాహం యొక్క వేగము గంటకు 2 కిలోమీటర్లు అయితే ఈ పడవ 2 గంటల్లో ప్రవాహం వ్యతిరేక దిశలో ఎంత దూరం వరకు చేరుకుంటుంది? ఇక్కడ ఏమి ఇచ్చారు మన క్వశ్చన్ లో, ఫస్ట్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అన్నాడు. అంటే ఏమి ఇచ్చినట్టు మనకి, ఇప్పుడు m ఇచ్చినట్టు. m ఎంత ఇచ్చారు మనకి, 8 కిలోమీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే రివర్ యొక్క కరెంటే కదా, వాటర్ యొక్క స్పీడేగా. ఎంత, s అంతా 2 కిలోమీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్, దెన్ వాట్ డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్, ఇక్కడ మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఈ క్వశ్చన్ లో మనకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దెన్ వాట్ డిస్టెన్స్ విల్ దిస్ బోట్ కవర్ ఇన్ 2 hours గోయింగ్ అప్ స్ట్రీమ్ అన్నాడు. ఇక్కడ ఏంటి మనకి అప్ స్ట్రీమ్ లో 2 hours లో మనకి ఒక బోట్ అనేది ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ, సపోజ్ మనం ఫస్ట్ అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కుందాం. ఒక అవర్ కి ఎంత స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. అప్ స్ట్రీమ్ స్పీడ్ చూద్దాం. మనకి అప్ స్ట్రీమ్ కి ఫార్ములా ఏమొస్తుంది, అప్ స్ట్రీమ్ కి మనకి ఫార్ములా ఏంటి, అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, మనకి వ్యతిరేక దిశ అనే కదా, ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఏమొస్తుంది మనకి m-s కదా, m-s. అప్ స్ట్రీమ్ యొక్క ఫార్ములా ఏంటి, m-s. m ఎంత 8, s ఎంత 2. 8 - 2 మనకి అప్పుడు ఏమొస్తుంది 6 అవుతుంది. ఇక్కడ ఏంటి ఈ 6 అనేది ఏంటి, ఈ 6 km/h అనేది ఇక్కడ ఏంటి 1 hour కి, ఒక గంటకి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలుగుతున్నారు, 6 kilometers అనమాట. గంటకి 6 kilometers అయితే 2 hours కి ఎన్ని కిలోమీటర్స్ అవుతుంది, 6 × 2 కదా. గంటకి 6 kilometers ట్రావెల్ చేయగలిగితే 2 hours లో ఎంత, 6 × 2 12 kilometers అనమాట. Next, a person can row 5 meters per second in still water. The speed of the stream is 6 km/h. The time taken by him to row a distance of 76.8 kilometers downstream is. ఒక వ్యక్తి నిశ్చల నీటిలో 5 మీటర్ల సెకను వేగంతో ప్రయాణించాడు. ప్రవాహం యొక్క వేగం గంటకి 6 kilometers. ప్రవాహ దిశలో 76.8 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అతను తీసుకున్న సమయం ఎంత? ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి క్వశ్చన్ లో, ఫస్ట్ స్పీడ్, బోట్ యొక్క స్పీడ్ ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ ద బోట్ ని స్టిల్ వాటర్ ఇచ్చారు. ఫైవ్ మీటర్ పర్ సెకండ్. ఈ 5 meter per second అనేది ఏంటిది, m వాల్యూ అనమాట. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, స్ట్రీమ్ యొక్క స్పీడ్ కూడా ఇచ్చారు. ఎంత, 6 km/h ఇచ్చారు. నెక్స్ట్, ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, టైం ఫైండ్ అవుట్ చేయాలి మనకి. ఇక్కడ అప్ స్ట్రీమ్ ఇచ్చారు, డౌన్ స్ట్రీమ్ ఇచ్చారు, స్టిల్ వాటర్ m ఇచ్చారు, s ఇచ్చారు. అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇచ్చారు, నెక్స్ట్ వాటర్ యొక్క స్పీడ్ ఇచ్చారు. మనకి డౌన్ స్ట్రీమ్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ m ఎంత 5, s ఎంత 6, డౌన్ స్ట్రీమ్ ఎంత
ఎం ప్లస్ ఎస్ కదా డౌన్ స్ట్రీమ్ అంటే. ఫైవ్ ప్లస్ సిక్స్ ఇక్కడ ఏంటి డౌన్ స్ట్రీమ్ అంటే ఎం ప్లస్ ఎస్, ఎం వాల్యూ ఎంత 5, ఎస్ ఎంత 6 కాబట్టి 5 + 6 అంటే మనకి 11 కిలోమీటర్స్ అనమాట, 11 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ టైం, ద టైమ్ టేకెన్ బై హిమ్ టు రో ఎ డిస్టెన్స్ ఆఫ్ 76.8 కిలోమీటర్స్. మనకి ఇక్కడ ఏంటి ఇక్కడ 1 అవర్కి ఎన్ని కిలోమీటర్స్ 11 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలుగుతున్నారు. ఇక్కడ ఏంటి వాటర్ యొక్క స్పీడ్ అనేది 5 మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చారు. మనం దీన్ని కిలోమీటర్ పర్ అవర్ లో కన్వర్ట్ చేయాలి కదా. కాబట్టి మనం ఎలా చేయొచ్చు దీన్ని ఇప్పుడు 5 × 18/5 మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్ లో కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చెప్పుకున్నాము × 18/5 వేయాలని చెప్పుకున్నాం కదా. కాబట్టి నెక్స్ట్ 5 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది 18 వచ్చింది. ఎం ఎంత 18, ఎస్ ఎంత 6. ఎంఐ 18, ఎస్ 6. డౌన్ స్ట్రీమ్ ఎంత 18 + 6 అంటే 24 అనమాట. 24 కిలోమీటర్ పర్ అవర్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 24 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. అంటే ఏంటి 1 అవర్కి 24 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలుగుతున్నారు. కానీ ఇక్కడ ఏమని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు 76.8 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ లో డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. అంటే ఏంటి అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ అయ్యొచ్చు కదా. టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి ఇక్కడ 76.8 డివైడెడ్ బై డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 24. ఇక్కడ ఏంటి మనం సపోజ్ క్యాన్సిల్ చేద్దాం 24 372. ఇక్కడ ఎంత వస్తుంది మనకి 3.2 అవర్స్. మనకి ఇక్కడ ఎంత 3.2 అవర్స్ అనమాట. ఇక్కడ ఏంటి 76.8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ని డౌన్ స్ట్రీమ్ లో మనం ట్రావెల్ చేయడానికి మనకి ఎంత టైం పట్టింది అంటే పర్ అవర్ కి ఎంత 24 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. అలానే 76.8 కిలోమీటర్స్ మనకి ట్రావెల్ చేయడానికి మనకి టోటల్ గా 3.2 అవర్స్ పడుతుంది అనమాట. నెక్స్ట్ a person can row at 10 km per hour in still water. The speed of the stream is 1/9 meter per second. The time taken by him to row a distance of 72 kilometers upstream. ఒక వ్యక్తి నిశ్చల నీటిలో గంటకి 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడు. ప్రవాహం యొక్క వేగము 1/9 మీటర్ పర్ సెకండ్. ప్రవాహం వ్యతిరేక దిశలో 72 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అతను తీసుకున్న సమయం. ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో ఫస్ట్ మనకి ఏ పర్సన్ కెన్ రో ఎట్ 10 కిలోమీటర్ పవర్ ఇన్ స్టిల్ వాటర్. ఇక్కడ మన క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు ఎం ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ ద బోట్ స్పీడ్ ఇచ్చారు మనకి ఇక్కడ ఎం ఎంత 10 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత 1/9 మీటర్ పర్ సెకండ్. ఎస్ 1/9 మీటర్ పర్ సెకండ్ లో ఇచ్చారు. ఈ మీటర్ పర్ సెకండ్ మనం ఏం చేయాలి కిలోమీటర్ పర్ అవర్ లో కన్వర్ట్ చేద్దాం. సపోజ్ ఈ ఫ్రాక్షన్ మనం సింప్లిఫై చేద్దాం. 1/9 కాస్త ఏమవుతుంది 10/9 అవుతుంది. 10/9 × 18/5 కిలోమీటర్ పర్ అవర్ లో కన్వర్ట్ చేయాలంటే 9 2 టైమ్స్ 5 2 టైమ్స్ 4. ఇక్కడ ఎంత ఎం వచ్చేసి ఎంత 10, ఎస్ వచ్చేసి ఎంత అంటే 4 అనమాట. ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ ద టైమ్ టేకెన్ బై హిమ్ టు రో ఎ డిస్టెన్స్ ఆఫ్ 72 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్.
అప్ స్ట్రీమ్ లో 72 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టిందని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏంటి అప్ స్ట్రీమ్, ఫస్ట్ మనం అప్ స్ట్రీమ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, m మైనస్ ఎస్ఏగా. m ఎంత 10, s ఎంత 4, 10 మైనస్ 4 ఏమవుతుంది 6 అవుతుంది. km/h అనమాట. ఇదేంటి ఈ 6 km/h అనేది ఒక గంటకి అప్ స్ట్రీమ్ లో ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత 6 కిలోమీటర్స్ అనమాట. కానీ ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనము టైం ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి 72 కిలోమీటర్స్ ని అప్ స్ట్రీమ్ లో ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సపోజ్ టోటల్ డిస్టెన్స్ ఎంత 72 కిలోమీటర్స్ ని అప్ స్ట్రీమ్ లో ఫైండ్ అవుట్ చేయాలి. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత మనకి 6 కిలోమీటర్స్ అనమాట. 12/6, 72/6 అంటే 12. మనకి ఎంత టైం పడుతుందంటే 12 అవర్స్ పడుతుంది అన్నమాట.